తెలుగులో ఎట్లా మొదలైంది? అంటే కథ, ముందు కథ అనుకున్నారు, కథ రాశారు, తర్వాత కవిత్వమా? తెలుగులో అడవి కథ అచ్చయింది, 83లో అచ్చయింది. అది అచ్చయిన తర్వాత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటర్, ఆయన ప్రత్యేకంగా కార్డు ముక్కలు రాసేవాడు. ఆయన రాసి, ఇదిగో మేము ఉగాది సంచిక తీసుకొస్తున్నాం, ఇందులో నీ కవిత ఉండాలి అంతే. నేను రాసేవాడిని. అంటే ఇలాగ రాసినవే అవి, కేవలం వాళ్ళు అడిగారు కాబట్టి రాసినవే, తెలుగులో రాసినవి. కానీ నాకు నేనుగా రాసింది ఇంగ్లీష్లోనే. తెలుగులో అట్లా ఆంధ్రజ్యోతిలోనే చాలా కవితలు వచ్చాయి. అంటే నాకు ఇంగ్లీషు నేపథ్యం నుంచి రావడం వల్ల ఏమైందంటే ఆ రకమైన కవిత్వానికి సంబంధించిన విలువల మీద పట్టింపు పెరిగింది. అంటే ఏది కవిత్వం అవుతుంది, ఏది కాదు, ఒక ఫీలింగ్ ని ఎలాగా ఆర్టికులేట్ చేయాలి, అది ఏది అసలు ఏది ఫీలింగ్ అవుతుంది, అంటే అది ఎక్కువగా ఫీలింగ్, అనుభూతికి సంబంధించిన విషయాలే రాసేవాడిని. అందుకనే చాలా మంది, అంటే పత్రికలు మొదట్లో అవి ఒప్పుకోలేదు వాటిని. ఆంధ్రజ్యోతి అంటే ఆయన పురాణం గారు అడిగి రాయించుకున్నారు కాబట్టి అది ఎలా ఉన్నా కూడా ఆయన వేసేవారు. ఆ ఉత్సాహంతో నేను ఆంధ్రప్రభకి వాటికి వీటికి పంపించేవాడిని. ఆ పత్రికలకు ఏం పంపినా కూడా నాకు వెనక్కి వచ్చేసేవి. దాంతో వెనక్కి ఊరి వాళ్ళు కింద రాసేవాళ్ళు, ఇది తెలుగు కవిత్వం కాదు అని. అది అంటే కొంచెం హట్టింగ్గా అనిపించింది మొదట్లో. అంటే ఇది అంటే ఏది తెలుగు కవిత్వం అనే ప్రశ్న వస్తుంది కదా, అంటే అసలు తెలుగు అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది. అది వెతుక్కోవడానికి చాలా టైం పట్టింది. చాలా టైం పట్టి మళ్ళీ తెలుగు కవిత్వం చదువుకుంటూ, అది కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉన్న కవుల్ని మాత్రమే చదివేవాడిని నేను. అందరూ శ్రీశ్రీని చదువుతున్నారు కాబట్టి పనిమాల నేను శ్రీశ్రీని చదవకుండా జాగ్రత్త పడేవాడిని. ఇలాంటివి చేసేవాడిని. అజంతాన్ని చదివేవాడిని, మోహన్ ప్రసాద్ చదివేవాడిని, వైరాగి, నారాయణ బాబు. ఇది అంటే మామూలు మెయిన్ స్ట్రీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి మార్జిన్స్ లో ఉన్న వాళ్ళ గురించి, ఒక రకమైన ప్రయోగం చేసిన వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకునేవాడిని. అవే పదే పదే చదివేవాడిని. ఇప్పుడు మీరు మీ స్నేహితులు సీతారాము ప్రసేన్తో కలిపి రక్తస్పర్శ రాశారు. అవును. అంటే ఒక ఉమ్మడిగా ఒక పుస్తకం, ఒక కవిత్వం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అది నా ఆలోచన కాదు, సీతారాం ఆలోచన అది. అవునా? సీతారాం ఆ పుస్తకం, అంటే సీతారాం చేసిన పని, డైరీలో ఉన్న కవితలు తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి ఇవి మనం బుక్ వేస్తే బాగుంటుంది అని అన్నాడు. అట్లా సీతారాం ఏం చేశాడంటే నా పోయమ్స్ తనవి ప్రసేన్వి కలిపి తీసుకెళ్ళి విశ్వేశ్వరరావు గారికి ఇచ్చాడు, విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్. అక్కడ ఆయన అది అక్కడ ప్రింట్ అయింది. నాకు ప్రింటింగ్ మీద ఆసక్తి ఎప్పుడు లేదు. అదే అలాంటి పని నేను చేయలేను. సీతారాము, శ్రీశ్రీ ప్రింటర్స్, విశ్వేశ్వరరావు గారు వాళ్ళ చొరవ వల్ల జరిగిందే తప్ప అచ్చుకి సంబంధించిన విషయాల్లో నేను చాలా, అంటే అంత పట్టింపు లేదు నాకు. అచ్చు అయినా కాకపోయినా పర్వాలేదు, రాశాను అన్న తృప్తి ఒకటే నేను చూసుకునేవాడిని. కానీ ఈ పుస్తకం చాలా పేరు వచ్చింది కదా, అంటే ఒక ఉమ్మడి ప్రయత్నంగా చేసినటువంటి. స్థూలంగా దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంటే రక్తస్పర్శ తెలుస్తోంది. అవును. అంటే అది ఏం చేసిందంటే ఒక సమాంతరమైన కవిత్వాన్ని సృష్టించింది అది. అంటే అందరూ ఒకే పద్ధతిలో రాస్తున్నప్పుడు, ఒకే మూసలో రాస్తున్నప్పుడు కొంచెం ఎడంగా వెళ్ళి మామూలు విషయాల్ని తీసుకొని రాయడం, వాటికి సంబంధించిన అంటే ఉద్వేగాలు ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకునే ప్రయత్నం చేసింది ఆ పుస్తకం, అందులో కవిత్వం. ఆ కారణంగానే దానికి ఎక్కువ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే రెండు శిల్పం సరే, అది అంటే మీరు ఒక యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి కవులు కూడా అంటే ఆ ఉద్వేగాన్ని పట్టుకోగలగడం.
80లో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అంటే చాలా మార్పులు వచ్చాయి 80లో. అందరూ రాస్తున్నారు, చాలా మంది రాస్తున్నారు, కానీ ఆ మార్పుల్ని గురించి రాసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మార్పుల గురించి రాస్తే బాగుంటుంది. అంటే ఈ మార్పుల్లో అన్ని మార్పులు ఉంటాయి అంటే సామాజిక మార్పులు, ఆర్థిక మార్పులు, రాజకీయ మార్పులు, రెండు సాంస్కృతిక మార్పులు ముఖ్యంగా, సాంస్కృతిక మార్పు, రాజకీయ మార్పులు కూడా ఉన్నాయి. రాజకీయ కవితలు అంటే ఎలా ఉంటాయంటే అందులో ఇప్పుడు మొదటి కవిత అంతిమ స్పర్శ సర్వేశ్వర దయాళు సక్సేనా గురించి రాసింది. సర్వేశ్వర దయాళు సక్సేనాలో బలమైన రాజకీయ కోణం ఉంది. ఆ కోణం వల్లనే అతన్ని మనం ప్రేమించాం. మనం అక్కడ హిందీలో వాళ్ళకి ఎంత ముఖ్యమో సర్వేశ్వర దయాళు సక్సేనా తెలుగు వాళ్ళకి కూడా అంతే ముఖ్యమయ్యాడు. అలాగా ఆ కనెక్షన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని రాయడం. తర్వాత మామూలు విషయాలు అంటే చాలా సహజంగా అనిపించే విషయాలు కొన్ని ఉంటాయి. అంటే ఒక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే డెత్ సంబంధించిన ఫీలింగ్స్ చాలా ఉంటాయి అందులో. చాలా కవితలు డెత్ చుట్టూ ఉంటాయి అందులో. తర్వాత నాకు చాలా ఇష్టమైన విషయం ఎప్పుడు కూడా సంగీతం. మీకు ఇప్పుడు కూడా అంటే రక్తస్పర్శ నుంచి ఇప్పటిదాకా మొన్న వచ్చిన కవితా సంపుటి దాకా మీకు సంగీతం గురించి తప్పకుండా ఉంటుంది. కనీసం ఒక కవిత ఉంటుంది. అసలు సంగీతానికి సంబంధించిన కొన్ని కవితల్ని విడిగా ఒక సంపుటి చేయాలని ఇక్బాల్ చంద్ మా కజిన్ ఇప్పుడు కూడా గొడవ చేస్తుంటాడు. సైకిల్ పాటతో మొదలుపెట్టి శంషాద్ బేగం ఇవన్నీ కూడా, తర్వాత అమెరికన్ సంగీతం ఇవన్నీ కూడా. అది మరి వాడే చేస్తున్నాడు, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం ఆ సంగీతం నేపథ్యంతో వచ్చిన కవిత్వం తీసుకురావాలని.